ఒక్క నిమిషం ముందు పండి సార్, ఒక్క నిమిషం వెనకరండి, ఒక్క నిమిషం పని అట్లా పని అన్న పని అన్న అన్నా సైడ్ ఒకరి సైడ్ వెనక జరుపుకోండి. సార్ కొంచెం సార్ ఫోటోగ్రాఫ్ చాలా చాలా ఉంది. చాలా బాగా సురేష్ రాని నా కదలడం నా ఇటు సైడ్ రా. కోవూరు గ్రామ పంచాయతీ ప్రజలకి, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు, అదేవిధంగా అన్ని పార్టీల కార్యకర్తలకి, ముఖ్యంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కైలాస భూమి కమిటీ సభ్యులకు, అదేవిధంగా ఈ కైలాస భూమిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి వాళ్ళకి సహకరించిన దాతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఎలాంటి నాయకులతో కలిసి తిరగాలనుకున్నానో
అలాంటి నాయకులు ఈరోజు ఇక్కడ నాకు కనిపించారు. మన అశోక్ అన్న, మదన్న, ఇంకా ఈ కమిటీలో సభ్యులు మల్లారెడ్డి, వీళ్ళందరూ కూడా మల్లారెడ్డిని ఎప్పుడు నేను చెప్తుంటాను, సరిగ్గా పనిచేయి. ఇటువంటి వాటిలో ఇంత బాగా పనిచేస్తాడని నాకు ఈరోజు తెలిసి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఒక నమ్మకం కూడా ఏర్పడింది మా మల్లారెడ్డి మీద, ఏదైనా చేయగలడు అని చెప్పి. నిజంగా అలాగే దీనికి సహకరించిన ఆఫీసర్లని గురించి వీళ్ళు చాలా గొప్పగా చెప్పారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మీలాంటి ఆఫీసర్స్, ఇలాంటి సేవాభావం కలిగిన నాయకులకి సహకరిస్తే ప్రతి ఊరు, ప్రతి గ్రామం ఇదే మాదిర ఎన్నో గ్రామాలు నేను వెళ్ళినప్పుడు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవమ్మా, దారులు లేవమ్మా, మీరు ఏదో ఒకటి చేయండి మాకు అని చెప్పి ఎన్నో అడుగున్నారు. వాళ్ళందరికీ నేను మాట చెప్పాను, మీకు తప్పకుండా నేను చేసి పెడతాను అని చెప్పి. దానికి ఒక మార్గం నేను అంటే ఒక దాంట్లో, 2 దాంట్లో, 3 దాంట్లో అయితే నేను ఏ ఎంపీ రాస్తోనో లేదు ఫౌండేషన్ ద్వారానో చేయగలను. ఇక్కడ ఒక్క దగ్గర కలిపెడితే మిగతా దగ్గర అందరూ వాళ్ళు వచ్చి అడుగుతారు. కాబట్టి అందరికీ సమమైన న్యాయం చేయాలని దానికి ఏదో ఒక మార్గం ఆలోచిస్తూ ఉన్నాను. ఎక్కడో ఒక ఏ ఫండ్స్ అయితే దానికి అందరికీ ఈ శ్మశాన వాటికలు సరి చేయడానికి, వాటికి దారులు వేయడానికి, వాళ్ళకి మినిమం ఒక షెడ్, ఒక ట్యాపు అవి అరేంజ్ చేయగలమో దానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు అన్నవాళ్ళు నన్ను ఇక్కడికి పిలిచి ఈ శ్మశాన వాటికని చూసి, మేబీ కైలాస భూమిని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది. యాక్చువల్గా తప్పకుండా మిగతా గ్రామాల్లో కూడా ఎక్కడైతే చెప్పుకున్నామో ఇదే మాదిర ఆ ఊర్లకి తగినట్టు అక్కడున్న స్థలానికి అనుకూలంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి, ఇలాంటి లీడర్లు, దాతలు దానికి కూడా ముందుకు రావాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో అధికారులు, దాతలు, నాయకులు అందరూ సహకారంతో ఇది ఇంత బాగా తీర్చిదిద్దబడింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా అన్న మీకు తప్పకుండా ఏదో ఒక రకంగా, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసి 15 ఏళ్ళ 20 ఏళ్ళ ముందో మన నెల్లూరు కైలాస భూమిని చేయించడం జరిగింది. నేను ఆయనతో మాట్లాడి తప్పకుండా మేమిద్దరం కూడా దీంట్లో మీతో ఒక చెయ్యి వేస్తామని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను. తప్పకుండా ఇది చేస్తాను. మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇందాక మర్చిపోయాను సురేష్ గురించి చెప్పడం. ఆయన నడిచి వెళ్ళి తిరుమలకి వెళ్ళే భక్తులకు కావలి నుండి ఏర్పేడు వరకు వసతి భోజన ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి నాకు చెప్పారు. అన్న నిజంగా నేను ఎప్పుడు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళకి ఎలాగోలాగా అడ్జస్ట్ చేసి 300 రూపాయల టికెట్లు అయినా సరే వాళ్ళ పాపం ఇంత దూరం పోతున్నాడు, దర్శనం చేసుకోవాలి అని చెప్పి నేను అనుకుని దర్శనం చేయించేదాన్ని. మీరు అలాంటిది ఇంతమందికి భోజన వసతులు అన్నీ కల్పించి వాళ్ళని కళా వరకు, తిరుమల వరకు తీసుకెళ్ళి ఆ దేవదేవుని దర్శనం చేపిస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం. మీలాంటి వాళ్ళందరితో కలిసి ఈ సాయంత్రం ఇక్కడ పంచుకోవడం, మీరందరూ ఇలాంటి నాయకులు నాతో ఉన్నారు అనడం, చెప్పుకోవడం నాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. మన అందరము కలిసి కూడా మనం రాబోయే రోజుల్లో ఇదే విధంగా ముందుకు నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుకుంటున్నాను. అక్క ఈ వేదిక నుంచి మిమ్మల్ని చిన్న విన్నపం అక్క, మీరు గత 2 ఎమ్మెల్యే గారికి చిన్న విన్నపం వేదిక మీద నుంచి. Please subscribe my channel. Please subscribe my channel.